రంగారెడ్డి జిల్లా మరికొండ మున్సిపల్ పరిధిలోని మై హోమ్ ఔతా చౌరస్తాలో ఆర్ఎంసీ కాలుష్యాన్ని నియంత్రించాలంటూ స్థానిక అపార్ట్మెంట్ వాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. జనావాసాల మధ్య ఆర్ఎంసీ ప్లాంట్ను ఏర్పాటు చేయడంతో దాని నుంచి వెలువడే దుమ్ము, ధూళి, శబ్దంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అపార్ట్మెంట్ వాసులు మండిపడ్డారు. ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. మా అందరి కమ్యూనిటీ తరపున మై హోమ్ అవతార్ తరపున హాల్మార్క్ వీసీన తరపున చాలా ధన్యవాదాలన్నా. వాస్తవానికి ఇది మా ఒక్క విషయమే కాదు, ఈ చుట్టుపక్కల మొత్తం రేడియస్ అంతా కూడా పొల్యూషన్ జోన్ లా తయారవుతుంది. ముఖ్యంగా మాకు 2 అపార్ట్మెంట్ కి ఎదురుగా ఉన్నటువంటి ఆర్ఎంసీ ప్లాంట్ వాసవి అట్లాంటిస్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్డీసీ కంపెనీ అనే వారు ఇక్కడ ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టి రన్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఒకసారి ఇట్లనే కంప్లైంట్లు పెడితే 2022 డిసెంబర్ లో క్లోజ్ చేశారు. మళ్ళీ 2023లో మళ్ళీ స్టార్ట్ చేయబోతుంటే మళ్ళీ మేము పీసీబీ వారిని అడిగాము. వాళ్ళు వచ్చి చూసి మేము ఇవ్వట్లేదండి, మీ అందరికి అభ్యంతరం ఉంటే ఇవ్వమని చెప్పారు. మేము కూడా చెప్పాము, మీరిచ్చే కాపీల్లో మీరిచ్చే పర్మిషన్ లెటర్స్ లోనే ఉంటాయి. ఒక పాయింట్ ఉంది, పబ్లిక్ గానా వద్దంటే, నియర్ బై కమ్యూనిటీలో వద్దంటే ఇవ్వకూడదని క్లియర్ గా పాయింట్ ఉంది. అందులో అది బేస్ చేసుకుని మీరు ఇవ్వకూడదండి, ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఆ కాపీ మాకు ఇవ్వండి, మీ పై అధికారి దగ్గరికి వెళ్తాము, కోర్టుకి వెళ్తామని కూడా చెప్పాం 2023 ఆగస్టులో. అయినా గానీ అప్పుడు మాకు సర్ది చెప్పి పంపించి 2023 ఎలక్షన్ మూవ్మెంట్ లో డిసెంబర్ లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. మేము మొన్న స్కూల్ ఓపెన్ అయిన కానీ చూస్తుంటే మా స్కూల్ బస్సులు మేము రావని చెప్తున్నారు ఈ రోడ్ లోంచి. ఎందుకని మేము అందరం ఎంక్వైరీ చేస్తే ఈ రోడ్ అంతా ఫుల్లీ డ్యామేజ్ అయ్యింది. పిల్లలు వేరే అపార్ట్మెంట్ తీసుకొచ్చే పిల్లలు పొద్దున్నే టిఫిన్ చేసి పాలు తాగి బయలుదేరి స్కూల్ పిల్లలకి వామిటింగ్స్ అవుతున్నాయి.